సంబంధించి పేపర్లు కొంచెం జరగండి ఎగిరేది కాదు ఎగిరేది కాదు ఏదైతే ప్రభుత్వ రోడ్డు ఉందో ప్రభుత్వ స్థలం దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ని కౌడి నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురం పోతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతూ ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తాపురంలో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అడుగుతా ఉన్నాను నేను. ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు, వంకలు, వాగులు, చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం. గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను. మాది ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు, స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉంటా. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ స్థలాన్ని మీరు కాజేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మేము అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. అధికారులు ఎవరైతే ఉన్నారో వీటన్నిటినీ కూడా మీరు అరికట్టేదిపోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్ ఎంపీడీఓ ఆఫీస్, స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. వాటర్ ట్యాంక్ మీ ముందే ఉంది. ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది. రోడ్డు ఎంత ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించవచ్చు. నేరుగా ఈ రోడ్డు ఇస్తే ఆ రోడ్లో కట్టుకుంటూ వచ్చారు. ఉన్నటువంటి రస్తాపురం పోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి ఈ ఇల్లు కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. పెట్రోల్ కాలనీలో మీ కౌంటరే బిల్డింగ్ కట్టాడు.
మీరు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు మీరు చేసుకుంటారు. మున్సిపల్ కమిషన్ చూసుకుంటారు కదా, అవి కూడా ఉన్నాయి కదా. గంటా ఊర్లో అవన్నీ ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఏ అధికారి కూడా మేము మా వాళ్ళు ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు, తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు. ఏ అధికారి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా మీరు మేము వైసీపీ వాళ్ళు చేశారని చాలా మాట్లాడలేదు, అప్పుడేం చెప్పలేదు. ఖచ్చితంగా ఏ అధికారికైనా సరే నేను మా పార్టీ నాయకులు తప్పు చేసిన ఖచ్చితంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది. అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకున్నటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. గడ్డూరులో రోడ్ ఆక్రమించి అమ్మేశారు గంటా ఊర్లో, అది కూడా వార్త అయినాము. రోడ్డే మ్యాప్లో క్లియర్ గా ఉంది. స్థానిక వైసీపీ నాయకుడు అక్కడ నీట్ గా దాన్ని అమ్మేశాడు. మరి అప్పుడు మేము దాన్ని 4 సార్లు వేసాం, అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ న్యూస్ కూడా ఇప్పటికి నెల నుంచి వస్తా ఉంది. ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈరోజు. గుర్తుపెట్టుకోండి, దాదాపు 1 నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను. అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదో, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈరోజు పోలీస్ అధికారులు పంపించారు. తప్పుడుగా పనికి మనం చెప్తే బాగుంటుంది. పోలీసులు అంటే మాత్రం బాగుండదు. మీరు అవన్నీ మాట్లాడదు. మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు. మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము. నేను కరెక్ట్గానే చేస్తూ ఉన్నాము. మా సార్లు కూడా చేస్తూనే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడదు. ఏదంటే ఇది మాత్రమే మాట్లాడను అంతే. దీని గురించి మాట్లాడు. 30 నుంచి పోలైనాడికి ఆయన పోలైనా మేము వస్తామైనా ఏం చెప్పాల్సిన పని లేదు. పోలీసుల గురించి పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను 10 నెలలు ఉన్నాడో చెప్పినాడు. నేను ఒక కేసు కూడా కట్టలేదు. అవన్నీ వద్దు సార్. నువ్వు
గురించి మాట్లాడండి. ఫోన్ చేసి అదే లాండ్ ప్రాబ్లం వస్తే అయినా రారని అవన్నీ చెప్పాలి. ఈ రోజు ఏం లాండ్ ప్రాబ్లం ఉంది చెప్పండి. సరే ఇది ఏముంది ఇప్పుడు? పొలంనేరులో బాగానే ఇక్కడ ఏముంది ఇప్పుడు? ఇప్పుడు ఏముంది? ఇక్కడ ఏమైంది? మీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైంది చెప్పు? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం కాదు. మున్సిపల్ కమిషన్ సంబంధించినది. సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం. నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు పొలం గురించి మాట్లాడు, పోలీసు గురించి మాట్లాడకు. సరే రండి. వాళ్ళు వస్తున్నారనే ఉద్దేశంతో టైలెండర్ చేసి అని వచ్చినాయి. ఆయన చెప్పాలి, యాడ్ ఇవ్వాలని. నా ఇష్టం, నేను యాడికైనా వస్తాను, మా సార్లు చెప్తే పోతాను, వెళ్తాను కూడా. ఆయన చెప్పాల్సిన పని లేదు. ఆ పోలీసుల గురించి కూడా చెడుగా చెప్తే మాత్రం బాగుండదు. ఇందాక చెప్పినాడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వస్తాను, దీనికి మాత్రం వస్తున్నాడు. మీరు ఎంతసేపు పోలీసు గురించి చెడుగా మాట్లాడితే బాగుండదు. అట్లా ఏదైనా ఉంటే మా పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకోండి. పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకున్నాయి. సార్లు ఎంక్వైరీ చేస్తారు, చెడుగా ఉంటే చేస్తారు. ఇంకా ఇవన్నీ ఎందుకు? తనిధులతో విన్నవాడు ఎవడు పెట్టుకునే దగ్గర ఆయన పిచ్చి పిచ్చి అన్నీ చేయొద్దండి. వాడే పనికి మాల ఆవిడకు అమ్మాయిని వేధించినాడు, అవన్నీ కేసులు కట్టినాం, రౌడీ షీట్లు ఓపెన్ చేసినాము, మళ్ళీ క్లోజ్ చేయించినది మీ వాళ్ళే, కూడా వాడే. ఇంకా కథలన్నీ ఎందుకు మాట్లాడతాం? ఎందుకు మరి మా గురించి మాట్లాడారు? పోలీస్ గురించి మాట్లాడుకొని చెప్పలేదు. ఏం కాదు, పోలీస్ గురించి మాట్లాడదు. ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి. ఒకటి పోలీస్ గురించి మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేను. నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. మాట్లాడలేదు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. పోలీసు వాళ్ళ గురించి వాడి మీద కేసు పెట్టద్దని చెప్పిన ఆయన ఏం కాదు. ఇంకా ఈ కథలన్నీ సార్ ఇప్పుడు చెప్తా ఉన్నారు సార్. మీరు చెప్పదు. నేను పడినాడు నేను వాడిని మాట్లాడుకు నాతో సార్. మీకు పోలీసు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు సార్. సార్ మాకు చాలా రెస్పెక్ట్ సార్. పోలీస్ గురించి చెడుగా మాట్లాడదు. ఫోన్ చేసి మళ్ళీ ఇప్పుడు అవి ఇవన్నీ మాట్లాడదు. పిచ్చి చేయించినది ఆయన. నన్ను అందుకే ట్రాన్స్ఫర్ చేయించలేదు. ఆయన అన్ని ట్రాన్స్ఫర్ చేయించింది అవేను. మళ్ళీ కథలన్నీ మాట్లాడదు. నేను అమ్మేసిన అంటాను మరి నాకు పనే. మరి ఎన్ని కేసులు పెట్టానో తెలిస్తే బాగుంటాయి. 86 కేసులు పెట్టాను ఆయన. 86 కేసులు పెట్టా 3.5 నెలల కాలంలో. ఫోన్ చేసి నువ్వు అట్లా చెప్పొద్దు నాయన, నువ్వు కేసు కట్టాయని చెప్పు ఆయనకని చెప్తున్నాడు. నువ్వు మళ్ళీ నేను అమ్మిస్తాను. నేను అమ్మిస్తే 10 ట్రాన్స్ఫర్లు ఎందుకు అవుతాను? ఒక చోటే ఉంటాడు 4 ఏళ్ళు. అడుగు మొత్తంలో ఎవరన్నా వచ్చి పరిమాణం అయిపోయి చుట్టుకొని ఆక్రమించుకుంటే ఓకే రైట్. కొత్తగా చెప్తారు కదా, ఎవరు అడగండా, ఎవరు అడగల్లా, అందరూ చెప్తారు. పైప్ లైన్ పోయింది, మాన్లు కూడా కొట్టేశారు. వెనకాల ఆ మాన్లు ఉంటే ఉంటుంది, మాన్లు ఉంది. అదే బంకు బంకెట్టి మాన్లు కొట్టలేదు. రైడ్ తీస్తాను. దాని గురించి మాట్లాడుతూ పోలీసులు పర్మనెంట్ పోలీసులు లాండర్ ప్రాబ్లం వస్తే వస్తారా లేదా కానీ ఇప్పుడు మాత్రం వస్తారు. మాట్లాడాలి మాట్లాడలేదు. వాళ్ళ మాటలు వినేసి మీరు చేయొద్దండి సార్. వీడియో మీరు పోలీసు వాళ్ళకైతే ఎవడు పోతానా? నేను ఛాన్సే లేదు. నేను పోను. పోలీసు వాళ్ళ మీద పోము.
ఏమని చెప్పినది అవి అయిపోయిందని చెప్తున్నారు సార్. అవి అయిపోయిందని అనవసరం మాట్లాడితే వదిలేయండి. అనవసరం అది ఎప్పుడు అయిపోయిందంటే బాగుంటుంది. పోలీస్ గురించి మాట్లాడకనే చెప్తాను. పోలీసు వాళ్ళ గురించి అస్సలు మాట్లాడండి. ఇందాక మాట్లాడినారు అదే దానికే మరి రియాక్ట్. మీరు ఇష్యూ బేస్డ్ మాట్లాడుతుంటే చూసుకుంటున్నాము. పోలీస్ గురించి మాట్లాడితేనే నేను రియాక్ట్ అయ్యాను.